ప్రస్తుతం మనతో పాటు తుంగబాల గారు ఉన్నారు. బాలగారు, మీరు నల్గొండ జిల్లాలో రైతు దీక్ష చేపట్టారు. సో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు తీర్పు రాలేదు. ఒకవేళ వచ్చినా రేపు సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాక. సో అది చూసి ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, నల్లగొండ జిల్లాకు చేసింది ఏమీ లేదు. వాళ్ళు గతంలో కూడా వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రులు కొనసాగారు. నల్లగొండ జిల్లాకు వాళ్ళు ఏమి చేసింది లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా నల్గొండ జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇలా నల్గొండ జిల్లా రైతాంగం అంతా కూడా ఎంత సంతోషంగా ఉంది ఇలా ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇలా గత సంవత్సర కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెలి ఇలా సేమ్ మళ్ళీ అదే పరిస్థితిలో రైతాంగం అంతా కూడా ఆగమై రోడ్డుకు వస్తున్నటువంటి పరిస్థితిలో రైతులకు మద్దతుగా రైతు ధర్నా కార్యక్రమం తీసుకొని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నారంటే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నువ్వు చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వెంకరెడ్డి కావచ్చు, వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఇలా కేటీఆర్ గారు వస్తే మళ్ళీ ఆయన అంటారు కదా ఇలా తాగి ఉచ్చవసుకుంటాడు లాగులు అని చెప్పేసి చర్చ జరుగుతుంటే ఇవాళ కేటీఆర్ గారిని చూస్తే కూడా మళ్ళీ అదే పరిస్థితికి అయింది. ఇలా కావాల్సి వాళ్ళు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకునేటట్టు, వాళ్ళు లోకల్లో ఉన్నటువంటి స్థానిక పర్మిషన్ ఇవ్వకుండా కోర్టు పోయి పర్మిషన్ తెచ్చుకునేటట్టు కోర్టు మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది. ఎప్పుడైనా కూడా నల్గొండ జిల్లాలో రేపు అయినా తర్వాత ఏ డేట్ ఇచ్చినా కూడా నల్గొండ జిల్లాలో మీటింగును పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అంటే బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో నల్లగొండ జిల్లాను తీర్చిదిద్దినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారికి అక్కడ రాబోతుంటే వీళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో సభ పెట్టి తీస్తాం, ధర్నా సక్సెస్ చేసి చేస్తాం అని చెప్పి కూడా సందర్భంగా తెలియదు. గతంలో కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరారు, అంటే రైతు రుణమాఫీ గురించి. సో అలాంటి సవాళ్ళు మళ్ళీ విసిరే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? 100% రైతుల గురించి ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రైతులకు సంబంధించింది రైతు బంధు కావచ్చు, అదేవిధంగా రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతులు పండించిన ధాన్యాన్ని కూడా సకాలంలో కొనడం ద్వారా ఇలా రైతులను ఇలా కేసీఆర్ గారు ఏ విధంగా తీర్చిదిద్దడం మనం చూసినాం. ఇవాళ ఈ సంవత్సర కాలంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇలా నల్గొండ జిల్లా కాదు యావత్ తెలంగాణలో కూడా రైతు భరోసా పెట్టినావు. నువ్వు రైతు భరోసా ఏం చేసినావు? 15,000 ఇస్తా అని చెప్పినావు. 15,000 నువ్వు ఇవ్వకుంటే ఇలా 12,000 ఎట్లా చేస్తావండి? నువ్వు ఎలక్షన్ల ముందు ఒక మాట మాట్లాడతావు, ఎలక్షన్ల తర్వాత ఇంకో మాట మాట్లాడతావా? ఇది ఈ సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. అంటే నువ్వు ఒక మాట మీద నిలబడేటువంటి లీడర్షిప్ కాదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంత్రులది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వెంకరెడ్డి కావచ్చు, వీళ్ళు మాట మీద నిలబడే నాయకులు కాదు. వీళ్ళ ద్వారా ప్రజలు ఎవరు కూడా అక్కడ రైతాంగం కూడా సంతోషంగా లేదు. కాబట్టి అలా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పార్టీ నాయకుడిని అధిష్టాన నాయకుడిని తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా నువ్వు అన్నటువంటి 15,000 రైతు భరోసా ప్రకటించి తీరాలి. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చినావు. నువ్వు ఇప్పటి వరకు కూడా సన్న ఓట్లకు 500 బోనస్ ఇస్తాను, సన్న ఓట్లకు 500 బోనస్ ఇచ్చినావు. రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ విషయంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ మేము 100% హామీలు అన్ని కూడా నెరవేర్చినాము. 3 ఎకరాల భూమి దాదాపు భూమి ఉన్నంత వరకు భూమి ఏవైతే భూమి ఇచ్చి తీరినాము. తర్వాత కూడా దళిత బంధు, ఎందుకంటే భూమి లేకున్న వాళ్ళకి దళిత బంధు అనే ద్వారా దళిత బంధు అనే ద్వారా అదే భూమి దళితులకు 3 ఎకరాలు ఇవ్వాలనుకున్నాం. 3 ఎకరాలు ఇవ్వాలనేందుకు దళిత బంధు ద్వారా 10 లక్షలు ఇచ్చేసి దళితుల్ని ఒక తీర్చిదిద్దాలని చెప్పేసి దళిత బంధు అనే స్కీమ్ను కూడా తీసుకురావడం. మేము తెలంగాణ ప్రజలకు ఏమి చేయాలన్నా కూడా తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా మళ్ళీ చూస్తున్నాం. ఇలా చూసిన దావోస్లో చంద్రబాబు పక్కకు ఒక ఆయన, ఇక్కడ చంద్రబాబు పక్కకు ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి చూసినాం. సడన్ గా కలిసినా కూడా ఇవాళ మళ్ళీ ఎవరి చేతులు నడుస్తుంది ఇలా తెలంగాణ ప్రభుత్వం అంటే ఇలా మన కళ్ళకు కనబడేట్టు కనబడుతుంది. ఎవరైనా కలుస్తారు, కలవడం తప్పు కాదు. ఇవాళ తెలంగాణ ఆంధ్రకు ఇవాళ ఎన్ని పెట్టుబడిదారులు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రలో హక్కు విశాఖ ఉక్కు అనే దాన్ని ఇలా వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసుకోరు. దానికి 10,000 రూపాయలు కేంద్రం ఇచ్చింది. ఇలా తెలంగాణకు కావాల్సినటువంటి నువ్వు ఎన్ని తీసుకొచ్చినావు నిధులు? ఇప్పటి వరకు తెలంగాణకు ఇలా దాదాపు 25 సార్లకు ఢిల్లీ పోయిండు ఇదే ముఖ్యమంత్రిగా. ఇప్పటి వరకు ఎంత తీసుకొచ్చిండు ఈ తెలంగాణకు? కీలక వ్యాఖ్యలు చేశారు కదా దీక్ష పైన కూడా. అదే భయపడుతున్నారు. వెంకరెడ్డి అనే వ్యక్తి భయపడుతుండు. భయపడి దీక్షను ఎట్టి పరిస్థితుల్లో జరగనియొద్దని భయపడుతుండు. అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతాయి. ఎందుకు ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతాయి? ప్రజలకు ఇప్పుడు రైతు దీక్ష ఈ గతంలో తెలంగాణ ఉద్యమం కావచ్చు, ముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పటికి దాదాపు 10-11 సంవత్సరాలుగా అక్కడ రైతు ఏ దీక్షలు చేసినా అక్కడ క్లాక్ టవర్ దగ్గర దీక్షలు చేసుకున్నటువంటి ఘనత ఉంది. ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ దీక్ష చేస్తేనే భయపడాల్సినంత అవసరం ఉంది. అంటే మేము ఏం చేస్తలేం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా రేపు కేటీఆర్ గారు వచ్చిపోతే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చిపోతే రైతాంగం అంతా కూడా మా మీద తిరగబడుతుందని చెప్పేసి వాళ్ళు భయపడి ఇది ధర్నాను, ఈ దీక్షను చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక కుట్ర బుద్ధి పడుతున్నారు. అంటే ఎప్పుడు కూడా
ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో దీక్షలు ధర్నాలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాట్లాడేది కూడా బ్రహ్మాండంగా సక్సెస్ 100% అనుమతిస్తుంది కోర్టు. ఈ రోజు కాకుండా రేపైనా ఏదో ఒక రోజు అనుమతి ఇచ్చి తీరాల్సిందే. ఖచ్చితంగా అనుమతి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా దీక్షను ధర్నాను మేము విజయవంతం చేసి తీరుతాం. ఓకే, సో కోర్టు అనుమతి ఇచ్చినప్పుడు డెఫినెట్ గా దీక్ష విజయవంతం చేసి తీరుతామని చెప్పేసి కూడా బాలు గారు చెప్తున్నారు.